థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మాస్టర్ కమిట్ అయ్యి వర్క్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి ఈ విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని నిర్మించి వచ్చిన మాస్టర్స్ అందరికీ చక్కటి వసతులు ఏర్పాటు చేస్తూ ఈ దంపతులు ఇరువురు కూడా వారి జన్మని చరితార్థం చేసుకున్నారు. సో ఒకసారి దంపతులు ఇరువురికి గట్టిగా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మీయ అతిథి పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి ప్రియ శిష్యులు శ్రీ రామాయణ రత్న సుధాకర బిరుదాంకితులు అనపర్తి శ్రీపీఠ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ రామచంద్రశేఖర స్వామి గారి సందేశం ఈ గురు పౌర్ణిమ సందర్భంగా తీసుకుందాం. వారు మన వద్దకి రావడం, వారి ప్రవచనాలు మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వింటాము. ఎంతో అద్భుతంగా వారి ప్రవచనాలు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. పరిపూర్ణానందచరణౌ మనసా స్మరామి, శ్రీ శ్రీ పరిపూర్ణానందచరణౌ శిరసా నమామి. శివం కృపాసముద్రం సుముఖం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అఖండరూపం చిదంబరేశం హృది చిదంబరేశం హృది భావయామి. హృది భావయామి. 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 హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కళాబిభ్రతిం సవర్ణాంబరధారిణీం వరసుధౌ దౌతాం త్రిణోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మనకి సనాతన ధర్మంలో నలుగురి యొక్క విషయాలు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. మీరు వేదం మొదలుపెట్టిన వెంటనే మీకు తల్లి గురించే మాట్లాడతారు. ఈ సమస్త బ్రహ్మాండములన్నీ ఉత్పన్నమవడం, ఈ సృష్టి జరగడానికి ఎవరి సంకల్పం అయితే ఆధారమై ఉందో ఆ సంకల్పమే మాతృ సంకల్పము అని. ఇప్పుడు ఏ తల్లి జగన్మాత యొక్క క్రిగంటి చూపు చేత ఈ సమస్త బ్రహ్మాండములన్నీ నడుస్తున్నాయని మనకి సనాతన ధర్మం వివరిస్తోందో ఆ తల్లిని స్తోత్రం చేస్తూ వేదం ఒక మాట చెప్పింది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని. మీరు జగన్మాత అన్న నామం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే విజయవాడలో ఉండేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఒకసారి మనకి మన భావంలోకి వస్తుంది. యథార్థానికి అమ్మవారే మనకి జన్మనిచ్చిన తల్లిగా రూపాంతరం చెంది సృష్టి, స్థితి, లయ ఈ మూడు మీ కన్న తల్లే చేస్తోంది. కానీ అది గమనించే జ్ఞానం బిడ్డలుగా మనకు లేదు. ఎందుకనంటే మీరు ప్రపంచంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవ్వరు లేకపోయినా మీరు మనగలరు. కానీ ఒక వయస్సు వచ్చేదాకా తల్లి లేకపోతే అసలు మీ మనుగడ సాగదు లోకంలో. అందుకే అదృష్టం ఏంటో తెలుసా అండి, మీరు 3 తరాలు చూసేదాకా మీ కన్న తల్లిదండ్రులు బ్రతికి ఉండడమే లోకంలో అన్నిటికంటే ఐశ్వర్యం. అంటే మీకు వివాహమై మీ కడుపున మళ్ళీ బిడ్డలు పుట్టి వారి అక్షింతలు కూడా వేసిన తర్వాత వారి కడుపున బిడ్డలు పుడితే అందుకే ఏమంటారు తెలుసా, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం. 3 తరాలు చూస్తే అది మనుష్య జన్మకి ఒక పరిపూర్ణత అన్నారు. అలా ఇప్పుడు మీరు 3 తరాలు చూసేంత వరకు మీ పైతరమైనటువంటి తల్లి బ్రతుకుందనుకోండి, తల్లి తండ్రి మహా అదృష్టవంతులను లెక్క. లోకంలో ఏంటంటే ఐశ్వర్యంతో సంబంధం లేదండి. ఎవరికి తల్లిదండ్రులు జీవించి ఉన్నారో వాళ్ళు లోకంలో అందరికంటే ఐశ్వర్యవంతులని లెక్క. ఎందుకని మీరు ఈ మాట చెప్తున్నారంటే మీకు ఏ సుఖం వచ్చినా పంచుకోవడానికి చాలామంది బంధువులు చుట్టాలు అందరూ వస్తారండి. ఎందుకని అంటే మీ దగ్గర ఐశ్వర్యం ఉంటే ఎక్కడ లేని వాళ్ళు మీకు బంధువులు అవుతారు, అందులో ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీకు ఒక కష్టం వచ్చిందనుకోండి, మీరు మనస్ఫూర్తిగా బావురమని ఏడ్చి మీ కష్టం చెప్పుకునే దిక్కు లోకంలో ఎక్కడైనా ఉంటే ఒక్క తల్లి తండ్రి మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే ఓదార్చి మిమ్మల్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టగలిగిన శక్తి వారికి మాత్రమే ఉంటుంది. వారి నుంచి వస్తున్న ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ అన్న మాటకి అర్థం తప్ప మిగతా వాళ్ళందరూ చూపించేది కేవలం సానుభూతి మాత్రమే, ప్రేమ కాదండి దాని పేరు. ఈ లోకంలో ప్రేమ అన్న మాటకి పర్యాయ పదం ఏంటో తెలుసా, అమ్మ అంతే, ఇంకా రెండో వాళ్ళది లేదు. ప్రేమ అంటే అమ్మ, అమ్మ అంటే ప్రేమ అంతే. మీరు అనుకుంటున్నది మీరు చూస్తున్నది ప్రేమ కాదు, అదొక వికారం అంతే. వయస్సు చేత వచ్చే వికారాల్లో అదొకటి. అందుకని అమ్మ అంటే నిజమైన నిస్వార్థమైన ప్రేమ. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నానంటే లోకంలో
నిజమైన ప్రేమకి సూచిక అయిన అమ్మ కాగలదు, గురువు కాగలదు, దైవం కాగలదు. కానీ అమ్మ తండ్రి కాలేదు. అదేంటండి మరి తండ్రి లేని వాళ్ళకి అమ్మాయి తండ్రి కదా అంటే తండ్రిగా భావన చెయ్యొచ్చు తప్ప బీజాన్ని అందించే శక్తి అమ్మకు లేదు. తన కడుపును గర్భాలయం మార్చి నీకు జననం ఇచ్చిందే తప్ప తండ్రి లేని లోటు లేకుండా చూడగలదేమో కానీ తానే తండ్రి అవ్వగలిగిన శక్తి అమ్మకు లేదు. ఇక్కడ మీరు పక్కన పెట్టండి అమ్మ, ఇక తండ్రి. తండ్రి చాలా గొప్పవాడు. ఎందుకనంటే మీ జన్మకి అసలు బీజాంకురం ఆయన నుంచే వచ్చింది. కాబట్టి ఆయన పడుతున్న సమస్త అవస్థలకి కారణం ఏంటో తెలుసా అండి? మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఎన్నేళ్ళు వచ్చినా సరే కానీ మిమ్మల్ని ఎప్పుడు రక్షించాలని తాపత్రయపడే ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో ఇంకెక్కడైనా ఉంటే ఒక్క తండ్రి మాత్రమే. తాను ఎన్ని బాధలన్నా పడతాడు, కానీ నేను పడిన బాధలు నా బిడ్డలు పడకూడదని ప్రతి తండ్రి కోరుకుంటాడు. మీకు అర్థమవుతుందా? అందుకని అలాంటి ప్రేమైక మూర్తి లోకంలో ఎవరైనా ఉంటే ఆయన తండ్రి మాత్రమే. కానీ మీకు చిత్రం ఏంటో తెలుసా? తండ్రి గురువు కాగలడు. ఎలా? సంధ్యావందన మహామంత్రాన్ని, గాయత్రి మంత్ర ఉపదేశాన్ని చేసేది ఎవరో తెలుసా అండి? తండ్రే. తండ్రి గురువు కాగలడు, తండ్రి దైవ సమానుడు కాగలడు, తండ్రి తండ్రి కాగలడు. కానీ తండ్రి తల్లి కాలేడు. మీకు అర్థమవుతుందా నేను చెప్తోంది? ఎందుకు తల్లి కాలేడు అంటే తాను గర్భంలో శిశువుని పెంచలేడు. ఎంత గొప్ప మగవాడికి అవకాశం లేదు. తన గర్భాలయం చేసి ఎంత ప్రేమైనా చూపించుండొచ్చు తప్ప నవమాసములు మోసి తల్లి ఇచ్చినంత గొప్పతనం తండ్రి ఇవ్వలేడు లోకంలో. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తల్లి గురువు కాగలదు, దైవం కాగలదు, తండ్రి కాలేదు. కానీ తండ్రి దైవం కాగలడు, గురువు కాగలడు, కానీ తల్లి కాలేడు. ఇక ఎవరున్నారు? మూడోది గురువు ఉన్నారు. ఏం చిత్రమో తెలుసా అండి? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కాగలిగిన శక్తి ఒక్క గురువుకి మాత్రమే ఉంది. అదేంటి అంత ఎలా చెప్తారంటే, ఇందాక ఆవిడ అన్నారు, నాకు అనారోగ్యం రాకపూర్వం ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, జీవితం నా తల్లిదండ్రులు ఇస్తే నా ఆరోగ్యం చక్కబెట్టి ఆ తరువాత జీవితం అంతా నాకు ఎవరిచ్చారు? నా గురువే ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆవిడ తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని కూడా గురువులో చూస్తున్నారా లేరా? అంటే 4 పాత్రల్ని కూడా ఒకే స్థితిలో ఉండి నిర్వర్తించగలిగిన శక్తి తల్లికి లేదు, తండ్రికి లేదు, కానీ గురువుకొక్కడికే ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు నేను చెప్తున్న విషయాలు బాగా మనస్సు ఇక్కడ పెడితేనే అర్థమవుతుంది సుమా. అందుకంటే తల్లి కంటే తండ్రి కంటే కూడా ఒక స్థాయిలో చాలా గొప్ప స్థితి ఎవరిదో తెలుసా? గురువుది. నేను ఈ మాట చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కబీర్ గారిని ఒక ఆయన వచ్చి ఒక ప్రశ్న వేశారు. అయ్యా, మీకు రామచంద్రమూర్తి అంటే చాలా ప్రీతి కదా, ఏకకాలమునందు మీకు ఉపదేశం చేసిన మీ గురువు గారు రామచంద్రమూర్తి ఇద్దరూ వస్తే ముందు నమస్కారం ఎవరికి చేస్తారండి అని అడిగారు. మనమైతే ఏమంటాం? భగవంతుడు కదండి, రాముడికే చేయాలండి అంటాం. కబీర్ గారు ఏమన్నారు తెలుసా? రాముని యొక్క మంత్రాన్ని నాకు ఉపదేశించి రాముణ్ణి ఇలా చేరుకోవచ్చన్న దారి చూపించింది ఎవరో తెలుసా? నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నాకు మార్గనిర్దేశకుడైనటువంటి నా గురువే నాకు దైవం కంటే ఎక్కువ. అందుకని ముందు నమస్కారం నేను గురువుకే చేస్తాను, ఆ తరువాత రామచంద్రమూర్తికి చేస్తానని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? అంటే గురువు యొక్క స్థాయి సనాతన ధర్మంలో ఏ స్థాయిలో నిలబెట్టారంటే, త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధు సఖాత్వమేవ,
త్వమేవ విద్యం ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నా సర్వస్వము నా గురువే, నా గురువు ద్వారానే నేను ఇలా ప్రకటితమయ్యానని సమస్త వేదాల సారాలన్నీ గురువుకి నమస్కారం చేస్తున్నాయి. ఇది గురు పౌర్ణమి యొక్క గొప్పతనం సుమా. ఎందుకని అంటే లోకంలో దైవాలకి పుట్టినరోజు ఉంది. కృష్ణాష్టమి చేస్తున్నాంగా, కృష్ణుడు జన్మదినోత్సవం అని. ఇలాగా శివరాత్రి రోజున ఆవిర్భవించినట్టు మహాశివుని యొక్క శివరాత్రి చేస్తున్నాం మనందరం సనాతన ధర్మంలో. అలాగా ఒక గురువు యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమిగా మార్చి, లోకంలో తల్లి తండ్రి చాలా గొప్పవారు, నేను కాదని చెప్పట్లేదు, కానీ వారు ఈ శరీరాన్ని మాత్రమే ఇవ్వగలరు తప్ప మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా చెయ్యగలిగిన జన్మరాహిత్యాన్ని ఇవ్వగలిగేది ఎవ్వరంటే దైవం కూడా కాదండి, గురువే ఇవ్వగలడు ఈ సత్యాన్ని. అందుకే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క పుట్టినరోజుని గురు పౌర్ణమిగా మార్చారు. ఆ గురువు ఎవరో తెలుసా? సాక్షాత్తు వ్యాస భగవానుడు. నేను ఒక గంట సేపు నాకు సమయం చెప్పారు కాబట్టి నా ప్రవచనాన్ని వీలైనంత కుదించి మీకు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. నేను మొదలు పెడితే అది 18 పురాణాలు నేను చదువుకోవడం వల్ల అన్ని విషయాలు స్ఫురణలోకి వచ్చేస్తుంటాయి. ఇది చెప్తే వీళ్ళకి బాగా తెలుస్తుందేమో అన్న స్థితికి వెళ్ళిపోతుంటాను. అందుకని సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకుని వ్యాసుని గురించి ఒక్క మాట మనం చెప్పాలి. ఇక్కడ అసలు వ్యాసుడు ఏం చెప్పాడో తెలుసా? ప్రతి వాళ్ళు పుట్టినరోజు చేసుకోమని చెప్పాడు. ఎందుకు చేసుకోవాలో తెలుసా పుట్టినరోజు? అదేమిటండి అంటే మనం ఇప్పుడు చూస్తున్న స్థితిలో కాదు పుట్టినరోజు చేసుకోవడం. అర్ధరాత్రి లేచి కేకలేసి వాళ్ళని వీళ్ళని గుంపు తయారు చేసి వాడి మొహాన్న వీడి మొహాన్ని వీడు అందరి మొహాలది తీసుకొచ్చి అందరూ, ఇది కాదు పుట్టినరోజు చేసుకునే విధానం. వ్యాసుడు శాస్త్రోక్తమైనటువంటి పుట్టినరోజు ఎలా చేసుకోవాలో చెప్పేశాడు శాస్త్రంలో. ఎందుకు చేసుకోవాలో తెలుసా పుట్టినరోజు? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి తిథిని చూసి, మీరు పుట్టిన తిథిని ఏ రోజు వచ్చిందో నక్షత్రము చూసి దాని ప్రకారంగా పుట్టినరోజు చేసుకోమని సనాతన ధర్మం చెప్తోంది. ఆ తిథిలో చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు లేవాలి అంటే, మిగతా అన్ని రోజులు ఏ సమయాన లేచినా కనీసం పుట్టినరోజు అన్న ఆ ఎరుక కలిగినప్పుడు మీరు కనీసం తెల్లవారుజామునే లేవాలి. ఇప్పుడు సూర్యోదయ పూర్వం లేవాలి, ఆ ఒక్కరోజైనా సరే. కానీ అంతే తప్ప 12 దాకా కేకలేసి గొడవలు పెట్టుకుని 1 గంట దాకా అవన్నీ చేసుకుని మళ్ళీ పొద్దున 9 లేచి అప్పుడు హ్యాపీ బర్త్డే అన్నారనుకోండి, అది హ్యాపీ బర్త్డే కాదు, కాలం అంతా వెళ్ళిపోయింది, విలువైన కాలం అంతా. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తెల్లవారుజామున మీరు మీ కాలకృత్యాలు తీర్చుకుని ఆ రోజు ఏం చేయాలో తెలుసా అండి? ఎప్పుడూ చేసే స్నానం చేయడం కాదు, అభ్యంగన స్నానం చెయ్యాలని శాస్త్రం చెప్తోంది. అభ్యంగన స్నానం అంటే తల్లి నువ్వుల నూనె పట్టుకొచ్చి ఈ నెత్తిన ఇలా 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 అంటూ ఆవిడ ఏమంటుంది తెలుసా? చిరంజీవ 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 అని ఆశీర్వచనం చేస్తుంది. ఆ రోజు మాత్రం తల స్నానం ఎవరి చేత చేయించాలో తెలుసా? తల్లి చేతే ఆశీర్వచనం చేయించుకుని మొట్టమొదట అప్పుడు పుట్టినరోజు ప్రారంభం చేయాలి. ఎందుకని? అసలు ఈ జన్మ ఇలా రావడానికి, ఈ సృష్టిలో ఈ జీవుడుగా నువ్వు బ్రతకడానికి నీ మొట్టమొదటి యొక్క దైవం ఎవరంటే తల్లి. ఆవిడ ఆశీర్వచనం 33 కోట్ల మంది దేవతలతో సమానం అన్నమాట. అందుకని ఆవిడ నువ్వుల నూనె తీసుకొచ్చి నీ నెత్తిన ఇలా ఇలా అని ఒక్కసారి అలక్ష్మీనాశయామ్యహం అని ఒక్కసారి ఆవిడ ఆశీర్వచనం చేస్తే ఏం జరుగుతుందని చెప్పారో తెలుసా అండి? మళ్ళీ తిరిగి సంవత్సర కాలం వరకు నువ్వు జీవించడానికి కావలసినటువంటి ఆశాస్పదాన్ని, జీవన దృక్పథాన్ని నీ జీవితంలోని కేవలం తన యొక్క చేతి చేత, అంటే ఇక్కడ మూర్ధ
మూర్ధన్య స్థానమునందు పెట్టడం చేత 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనాన్ని తన ఆశీర్వచనంగా భావన చేసి నీకు ఇవ్వగలిగిన ఏకైక అమృతమూర్తి లోకంలో అమ్మయే నిజమైనటువంటి జగన్మాత. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక శ్రీమాత్రే నమః అంటే లలితాదేవ లేకపోతే ఇంకెవరు కాదు, నీకు జన్మనిచ్చిన తల్లే నీకు నిజమైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆవిడ ఆశీర్వచనం అంత గొప్పది. మీరు ఒక్క మాట చెప్తాను ఇక్కడ, దేర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఇన్ టు దేర్ ఉమెన్ అన్నారు. లోకంలో మహాపురుషులుగా ఖ్యాతి గణించిన ప్రతి మహానుభావుల యొక్క జీవితాల వెనకాల తల్లి ఆశీర్వచనమైనా ఉంటుంది, లేదా భార్య యొక్క చేయూతైనా ఉంటుంది తప్ప, ఇక ఈ ఇద్దరూ తప్ప ఇంకా ఎవరి యొక్క చేయూత ఎక్కడ ఉండి మేము బయటకు వచ్చాము గొప్పగా ఎదిగామని చెప్పగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు. కాబట్టి చాలా అరుదుగా దొరుకుతుంటుంది భార్య యొక్క సహకారం కూడా. ఎందుకనంటే నాకు ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట స్ఫురణకు వస్తోంది. మహానుభావుడు, ఒక గొప్ప మహాకవి, చాలా ఆసువుగా పద్యాలన్నీ రాసేసేవాడు, సోక్రటీస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సోక్రటీస్ ఇంగ్లీష్లో చాలా పోయమ్స్ రాశారు. అలాంటి పోయమ్స్ అన్నీ ఆయన రాసేటప్పుడు ఆయనకి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చాలామంది, ఏమండి ఇంత అలవోకగా ఇంత ఆసువుగా ఇన్ని పద్యాలు రాయగలుగుతున్నారు, మీరు సంసారంలో ఉన్నారు కదా, ఇంత నిలకడ, ఇంత నిశ్చలతత్వం, ఇంత స్థితి మీకు ఎలా కలుగుతుంది? మీ ఆవిడంత సపోర్టివా మీకు? ఆవిడ వామభాగం అని చెప్తారు కదండి, భార్య అంటే అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగాన్ని సూచిస్తారు. అందుకే ఎప్పుడు భర్త ఏ కార్యం చేస్తున్నా సరే కానీ భర్త యొక్క వామభాగం వైపుగా ఆవిడ నిలబడి ఉంటుంది. అంటే ఆయన యొక్క స్థితి అంతా ఆవిడతో నిర్మాణమై ఉంటుంది అని సనాతన ధర్మం చెప్తోంది. కాబట్టి మీ భార్య అంత ఉత్తమురాలా అని అడిగారు సోక్రటీస్ని. అంటే ఆయన ఏమన్నారు తెలుసా? లేదు భగవంతుని యొక్క కృప వల్ల నాకు చాలా గయ్యాళైన భార్య వచ్చింది అన్నట్టు. అదేమిటి, చాలా ఉత్తమురాలైతే కదా ఎదుగుతారు, ఇంత గయ్యాళైన భార్యను చూసి కూడా మీరు ఇలా ఎలా ఎదగలిగారని సోక్రటీస్ని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? మనం రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటే ఎన్ని వాహనాలు వెళుతుంటాయి. వెళుతున్నప్పుడల్లా ఒక పెద్ద లారీ వచ్చి మన దగ్గర దాకా వచ్చి హారన్ ఇలా కొడుతుంది అనుకోండి. కొడితే మనం నడిచి వెళ్ళేవాళ్ళం ఆగిపోయి హారన్ కొడుతుందంటే అని ఆగి ఉంటామా? ఏం చేస్తాం? పక్కకు తప్పుకుంటాం కదా. పక్కకు తప్పుకుంటాంగా. మనం మన గమ్యాన్ని మార్చుకుంటామా? వెళ్ళాల్సిన గమ్యాన్ని ఇటు లారీ వస్తుంది కదా అని అటు తిరగం. మన గమ్యం ఎలా ఉందో అటే పెడతాం. కానీ ఏం చేస్తామో తెలుసా? వినినా పక్కకు తప్పుకుని మన గమ్యం వైపు మనం వెళ్ళిపోతాం. సోక్రటీస్ ఏమన్నాడో తెలుసా? భగవంతుడి దయ నాకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మహా ఉత్తమురాలైన భార్య వచ్చిందనుకో, ఎక్కడైనా సరే కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ఏమీ వద్దు అన్నా కూడా అన్నట బాగా సహకరించే భార్య ఉంటే పురుషుడి యొక్క మదిలో ఆవిడ స్థానం తీసేద్దామన్నా తీయబడదట. అందుకని ఎంతో కొంత మగ్నత ఏమవుతుందో తెలుసా? అందుకే ఆయన అస్తమానం చూడండి, మా మేడం గారు. ఎందుకని? అంత గుణముల చేత ఆయన యొక్క మనస్సులో ఆ స్థానాన్ని పొందింది. మీకు అర్థమవుతుందా? ఎవరి మనసులోనైనా స్థానం పొందాలంటే మీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? సౌందర్యం మాత్రం కాదు, మీ నడువడి వాళ్ళ యొక్క గుండెల్లో నిలబడిపోయే అంత గొప్ప నడువడి ఉండాలంటే మీరు అనుభవిస్తున్న ఆనందాన్ని 10 మందికి పంచగలిగే యొక్క మనస్థితి ఎవరికి ఉంటుందో వాళ్ళు అందరి మనస్సులోని, ఒక భర్త మనస్సులోనే కాదు అందరి యొక్క మనస్సులోని అలా నిలబడిపోతారన్నమాట. మీకు ఒక చిత్రమైన మాట చెప్తాను. నాకు పిరమిడ్ ద్వారా నేను పరిచయం అయిన తర్వాత గురు పౌర్ణమి కార్యక్రమాలు అనేక మంది నాకు ఫోన్ చేశారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చా. ఎందుకో తెలుసా? నాకు ఫోన్ చేసింది విజయభాస్కర్ రెడ్డి గారు కాదు, అన్నపూర్ణమ్మ. నడువడి చేత గురువుల యొక్క మనస్సులో కూడా ఒక శిష్యురాలుగా, అంత గొప్ప స్థానంలో ఒక బిడ్డగా
ఆవిడ అలరాడుతోందంటే నడువడి కదా కారణం. అలాగా ఇప్పుడు నా భార్య కూడా అందరి భార్యలలాగా ఉత్తమురాలుగా ఉండి నా మనస్సులో గనక అంత గొప్ప స్థానాన్ని సంపాదించేసుకుంటే నేనిన్ను కవితలు రాయలేకపోదునేమో. ఎందుకని నా మనస్సు ఏదో ఒక పరి అటు పక్కకి వెళ్ళిపోతుంటుంది. సంసారము, భార్య, ఇవన్నీని. భగవంతుడు కృప ఏంటో తెలుసా, నాకు నా మాటలకి మొత్తం విరుద్ధమైన భార్యనిచ్చి అసలు నా మనసు సంసారంలోనే మగ్నం కాకుండా లారీ సౌండ్ ఇలా 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 ఉంటుంటే పక్కకు తప్పుకుని అలా వెళ్ళిపోయిన వాళ్ళలాగా మా భార్య ఎన్ని తిడుతున్నా నా పని నేను చేసుకుంటూ హాయిగా ఇవాళ నేను సోక్రటీస్నై ఇన్ని వందల పద్యాలు రాయగలిగాను. ఇది కూడా భగవంతుడి కృపే అన్నట్ట. ఎలా చూశాడో చూడండి అనుగ్రహాన్ని. అన్నీ సహకరించినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చేయడం కాదట. ఏ కార్యమైనా ఏది సహకరించకపోయినా నీ గమ్యమేంటో నీకు ఎరుక కలిగితే, ఆ ఎరుక పరిచే గురువు నీకు దొరికితే, ఒక్కసారి నీకు ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా, నీ గురువు చెప్పిన గమ్యాన్ని మాత్రం విడిచిపెట్టకు సుమా. ఇది గురు పౌర్ణమి రోజున చేయాల్సిన సంకల్పం. ఇప్పుడు ఈ దంపతులుగా సంకల్పం ఒకరినొకరు అలా ఉద్ధరించుకుంటున్నారు కాబట్టే ఇవాళ ఇంత గొప్ప కార్యం చేయడానికి హేతువైందనమాట. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేశారంటే, ఏ కార్యం చేయడానికైనా అందరి జీవితాల్లో అన్నీ అనుకూలంగా ఉంటాయని అనుకోకండి. అనుకూలతలు వచ్చినప్పుడు ఎంత గొప్పగా చేస్తున్నారో, ప్రతికూలతలు కలిగినప్పుడు కూడా గురువు సహాయంతో, దైవ సహాయంతో మీరు ముందుకు సాగాలి తప్ప ఇది నాకు సహకరించట్లేదు కాబట్టి నేను చెయ్యలేకపోతున్నానండని ఎదుట వాళ్ళ మీద నెపం పెట్టి నాకు ధ్యానం కుదరట్లేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి, మాకెక్కడో ఉందండి, ఈ షాకులన్నీ మీరు చెప్పడం మొదలు పెడితే మీరు ఉన్న స్థితిలోనే ఉండిపోతారు తప్ప ఉన్నత స్థితిలోకి ఎప్పటికీ ఎదగలేరు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అందుకని జీవితం అంటే అందరికీ పరిచిన విస్తరలాగా ఉండదు. ఒడిదుడుకులు వస్తుంటాయి, ఇబ్బందులు కల్పిస్తుంటారు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎన్ని కలుగుతున్నా నీ గురి మాత్రం గురువు చెప్పిన పదాల మీదే ఉండాలి. గురువు పాదాల్ని మాత్రమే ఆశ్రయిస్తే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. గురువు పదాల్ని పట్టుకుంటే నువ్వు గురువు కంటే కూడా గొప్ప స్థితికి ఎదగగలుగుతావు. ఎందుకంటే గురువుని మించిన శిష్యులు, మీకు అర్థమవుతుందా, లోకంలో ఆ స్థాయికి ఎదగగలిగిన శక్తి గురు కటాక్షం వల్ల మాత్రమే సిద్ధిస్తోంది. అందుకే గురువు తల్లి కంటే గొప్ప, తండ్రి కంటే గొప్ప, గురువు దైవం కంటే కూడా గొప్ప. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్తు కబీర్ దాసు గారే చెప్పారు. కాబట్టి దైవము గురువు ఒక్కసారే వస్తే ఎవరికి నమస్కారం చేస్తానన్నాడు? గురువుకే నమస్కారం చేస్తానన్నాడు. నేను అసలు సనాతన ధర్మంలో ఎన్ని విషయాన్ని చెప్పేశారంటే, లోకంలో మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఒక పూజా మందిరం నిర్మాణం చేసుకున్నాం అనుకోండి, ఇంటి ఈశాన్యంలో ఏది పడితే అది పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ అది ఉంచకూడదు. మనకి దొరికినవన్నీ తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టడం, అక్కడికి వెళ్ళామండి, ఫోటో తెచ్చామండి, ఇక్కడికి వెళ్ళాము, అలా పెట్టకూడదు. కానీ దైవ పటాలతో సమానంగా పెట్టగలిగినటువంటి స్థితి ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? గురువు యొక్క పాదుకులకు మాత్రమే ఇచ్చారంటే, దైవంతో సమానంగా గురువు పాదాల్ని ఆశ్రయించి గురువు పదాలని జీవితంలో అన్వయిస్తే నువ్వు ఏ స్థాయికి విడిపోతావంటే దైవంతో సమానమవుతావు. లేదు, నీలో ఉన్న దైవాన్ని గుర్తించగలిగేటువంటి గొప్పతనాన్ని నువ్వు పొందగలుగుతావు అనేటువంటి స్థితి మనకి సనాతన ధర్మం చెప్తోంది. నేను ఇందాక పుట్టినరోజు గురించి మాట్లాడాను కదా, ఆయుష్ మీద ఒక్కసారి ఇలా చెయ్యి పెట్టి అమ్మ ఆశీర్వచనం చేసి అభ్యంగన స్నానం చేయిస్తోంది. స్నానం చేయించిన వెంటనే ఏం చేయమని చెప్పారో తెలుసా అండి? మనకి బాగా అలవాటు ఒక క్షీరాన్నమో సేమియాయో కాసుకు తినడం కాదు. యథార్థానికి ఏం తినమని చెప్పారంటే, ఆవు పాలు ఇన్ని నువ్వులు, నల్ల నువ్వులు వేసుకుని, ఇంత బెల్లం ముక్క వేసుకుని కలిపి అమ్మ చేత్తో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లోకంలో ఎవరైనా ఒక మాట అంటే తెలుగులో తప్పని చెప్పారు. ఇద్దరు అన్నదమ్ములో ముగ్గురు అన్నదమ్ములో ఉన్నారనుకోండి, నాన్నగారు అమ్మగారు మీ దగ్గర ఉన్నారనుకోండి, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారయ్యా అని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఏమని చెప్పాలో తెలుసా అండి?
అవునండి, మా అన్నయ్య మా తమ్ముడు చూస్తలేదండి, మా తల్లిదండ్రిని నేనే చూస్తున్నానండి, మా ఇంటి దగ్గరే ఉందండి, నేనే భోజనం పెడుతున్నానండి అని మీరంటే అది పరమ తప్పు అని చెప్పారు. నేను భోజనం పెడుతున్నాను మా అమ్మ నాన్న కానీ మీరు ఎప్పుడూ అనకూడదట. మా అమ్మ చేతి ముద్ద తినే అదృష్టం భగవంతుడు నాకే ఇచ్చాడండి అని చెప్పాలి. మీకు అర్థమవుతుందా ఈ రెండు మాటలకి తేడా? నేను భోజనం పెడుతున్నానని కాదట, మా అమ్మ వండి నాయనా ఇంకా అన్నం తినవేరా అని ఎక్కడికి వెళ్ళినా వచ్చి నన్ను తలుపు తీసి అడిగి నాకు అన్నం పెట్టగలిగేటువంటి తల్లి, ఆ అదృష్టం పొందగలిగే శక్తి లోకంలో మా అన్నదమ్ములిద్దరికీ కుదరలా. ఏమో వారి పూర్వజన్మ సుకృతం ఏంటో, ఆ అదృష్టం నాకే ఇచ్చాడని పొంగిపోతూ చెప్పమని చెప్పారు. అందుకే తల్లిదండ్రులను మనం చూడడం కాదు, తల్లిదండ్రులే వారి యొక్క చేతి ముద్దల్ని మనకు అందిస్తున్నారన్న భావనతో మీ జీవితాన్ని గడపమని చెప్పారు. అలాంటి భావన మీలో అంకురిస్తే ఇక వృద్ధాశ్రమాలు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? అందుకని నేను ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నాను తెలుసా అండి? ఈ లోకంలో మొదటి గురువు తల్లి, మొదటి గురువు తండ్రి, ఆ తరువాత జ్ఞానం చెప్తున్న గురువు, ఆ తరువాత దైవం చెప్పారే తప్ప ముందు కాశీ వెళ్ళండి, ముందు తిరుపతి వెళ్ళండి, ముందు అన్ని క్షేత్రాలని షిరిడి వెళ్ళండి, తిరిగి రండి, ఇంట్లో మీ వాళ్ళని ఎక్కడో చోట ఆశ్రమాల్లో పెట్టేసో లేకపోతే వృద్ధాశ్రమాలు చేర్చో మీరు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రండి అని చెప్తే అది సనాతన ధర్మం కాదండి. లోకంలో ముందు మీ కంటికి కనబడుతున్న తల్లిదండ్రులే మీకు దైవ సమానులు. ఎందుకని అంటే వారికి నమస్కారం చేస్తే, అందుకే పుట్టినరోజున ఎవరి ఆశీర్వచనం తీసుకోవాలని శాస్త్రం అడిగితే ముందు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం కంటే గొప్ప ఆశీర్వచనం దేవతలు కూడా ఇవ్వలేరని చెప్పారు. అందుకని పుట్టినరోజునకైనా సరే కనీసం తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేస్తేనట, తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? నమస్కారం చేస్తే మొత్తం ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలని మున్ముందుగా చుట్టి నమస్కారం చేసినటువంటి తీర్థాలలో, క్షేత్రాలలో స్నానం చేసి అన్ని దైవాలని దర్శనం చేస్తే వచ్చే పుణ్యానికంటే 100 కోట్ల రెట్లు మీ పుణ్యం ప్రాప్తిస్తోందని చెప్పి సనాతన ధర్మం. అంటే తల్లికి తండ్రికి ఎంత గొప్ప స్థానం ఇచ్చేసిందో మీరు ఆలోచించండి. అలాంటి దైవ సమానులైనటువంటి వారిని మనం వృద్ధాశ్రమాల్లో పెట్టి మనం దైవాల దగ్గరికి పరిగెడుతుంటే ఏమి మీకు జ్ఞానం తెలిసినట్టు? మిగతా చోట్ల అన్ని చోట్ల ఏమనేస్తారో తెలుసా? స్వామివారి ప్రవచనం, స్వామివారి చంద్రశేఖర స్వామివారి అనుగ్రహ భాషణం అని వేస్తారు. అన్నపూర్ణమ్మ ఏమని వేయించిందో తెలుసా? జ్ఞాన సందేశం అంది ఆ పాంప్లెట్లో కూడా. ఏది జ్ఞానం? తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోండి. అది తెలియకుండా మీరు ఎన్ని తెలుసుకున్నా సరే కానీ అది వృధా. కంటికి కనుముందు కనబడుతున్నటువంటి దైవస్వరూపులైన నీ తల్లిదండ్రులని, నీ గురువులని గౌరవించే సంస్కారం నీకు రావడమే నిజమైనటువంటి జ్ఞాన స్థితి. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడే వారి ఆశీర్వచన బలం చేత నువ్వు ఎన్ని గొప్ప స్థితిలకైనా ఎదగలుగుతావు. వాళ్ళ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే వారి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలమే నిజంగా చెప్తాను. ఎందుకని ఏ లోకంలో ఉన్న పెద్దలకి ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా సన్మంగళం పొందాలంటే ఏ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఉన్నాయో అది వారు అనుభవించడం కాదు, 10 మందిని తరింపచేసేటువంటి ఆలోచన రావడం. నిజంగా నేను అంటున్నాను, ఇది విశ్వ సంతోషమే. ఇది కేవలం భౌతిక సంతోషాలు కాదు, ఇది నిజమైన విశ్వ సంతోషం. అందుకే విశ్వం విష్ణు, విశ్వంలోనే విష్ణువును చూసి ఆ విశ్వ సంతోషమే విష్ణు సంతోషంగా భావన చేయగలిగితే నిజమైనటువంటి సహస్రనామ ఫలం సుమా. అందుకని ఇది విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది వాళ్ళ చాలా ఆనందం ఇక్కడికి రావడం. కాబట్టి ఆ తల్లి చేతుల మీద ఆ పదార్థాన్ని స్వీకరించి వచ్చే సంవత్సరం పుట్టినరోజు చేసుకునేంత వరకు ఏ గండములు లేకుండా తల్లి ఆశీర్వచన బలంతో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోందన్నమాట. అయితే ఏమండి, ఇప్పుడు మీరు తల్లి ఆశీర్వచనం అయింది, మీరు తీసుకోవడం అయింది, మరి భగవంతుడికి ఏం చేయాలి మనం అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక జ్యోతి వెలిగించాలి పుట్టినరోజున. దీపాల ఆర్పడం కాదు, ఇంత పెద్ద ఏవో దెబ్బరొట్టె తెచ్చి ఎదురుగుండా పెట్టుకుని దాని నిండా నాకు ఎంత వయసు వచ్చిందండి అని మొత్తం అన్నీ వెలిగించి వాటిని మళ్ళీ ఉప్మని ఆరితే అర్థం ఏంటో తెలుసా? నాకు పెద్ద బతికే ఆలోచనలు ఏం లేవు, ఈ సంవత్సరంతో ఖాళీ అని.
ఎవడు ఉప్మాని ఊదాడో వాడు ఉఫ్ఫే, ఇంకా వాడికి ఎదుగుదల లేదు, వాడి విజయాలని పోయాయి. దీపం వెలిగించడమే సనాతన ధర్మం యొక్క నీతి తప్ప దీపం ఆర్పడం సనాతన ధర్మంలో లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సాధ్యతే సర్వం, దీపం సర్వతమోపహం, దీపలక్ష్మీ నమోస్తుతే అని సనాతన ధర్మం చెప్తోంది. సంపస్వరూపం జ్యోతిర్మయాంగిం జ్ఞానాచ్చ దీప్తిం ఆనందదాత్రిం ఐశ్వర్య సంధాయిని దీపం లక్ష్మి కాయేన వాచ మనసా నమామి. ఏమండి, ఎందుకు దీపానికి ఇంత గొప్పతనం పెట్టేశారు? అసలు దీపంలో ఏముందండి అని మీరు అడిగారనుకోండి, ఈ సమస్త సృష్టి చేసేటప్పుడు భగవంతుడు కూడా నటండి, ఇంత మంగళకరమైన సృష్టి చేస్తున్నాను కదా, నేను ఏ కార్యం ప్రారంభం చేసినా నన్ను కదా స్ఫూర్తిగా తీసుకుని ఈ మానవాళంతా కదులుతోంది. అందుకని నేను ముందు ఒక దీపాన్ని వెలిగిస్తానని ఈ సృష్టికి మొదలు భగవంతుడు ఒక దీపాన్ని వెలిగించాడు. ఎక్కడుందా దీపం? భగవంతుడు వెలిగించిన దీపం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుందండి? భగవంతుడు వెలిగించిన దీపం మనలోనే ఉంది. దాన్ని గుర్తించడానికి ముందు ఆయన యొక్క దీపానికి ప్రతిరోజు, ఇప్పుడు దీపం వెలిగించిన వెంటనే మీరు గమనించారో లేదో, నేను 2 చేతులు కైమోడ్చి నమస్కారం చేసి దీపానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎందుకు నమస్కారం చేయటం దీపానికి అంటే, భగవంతుడు వెలిగించిన దీపం ఏంటో తెలుసా అండి? మనలో వెలిగించాడు నిజమే, కానీ అంతకంటే సృష్టి ప్రారంభానికే ముందు వెలిగించిన దీపం ఏంటో తెలుసా? సూర్య భగవానుడు. అందుకే భగవంతుడు వెలిగించిన దీపానికి కొండెక్కడం లేదు. మీకు అర్థమవుతుందా? మనం వెలిగించిన దీపాలు ఏమవుతాయి తెలుసా? మనం అల్పాయుష్కులం కదండి, మనం చిరంజీవులం ఏమిటి ఏమన్నానా? కాదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు. అలాగే మనం వెలిగించిన దీపాలు కూడా అశాశ్వతం, కానీ శాశ్వతుడైన పరమాత్మ వెలిగించిన దీపం నిత్య శాశ్వతమై నిరాటంకంగా అలా వెలుగుతూనే ఉంది. అందుకని సనాతన ధర్మంలో ఏం పెట్టారో తెలుసా? భగవంతుడు వెలిగించిన దీపానికి ఏం పేరో తెలుసా? భాస్కరుడని పేరు. భా అంటే ఏంటో తెలుసా? భా అంటే ఏంటనుకుంటున్నారు? కాంతి, వెలుగు. ఎక్కడ అజ్ఞానం అనేటువంటి చీకటి ఉందో అక్కడ వెలుగుని నింపి ఆ అజ్ఞానాన్ని ఒక్కసారి తొలగతొయ్యగలిగిన శక్తి ఈ లోకంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా విశ్వాన్నంతటినీ ప్రకాశింపచేయగలిగిన అనంత దివ్యశక్తి లోకంలో భగవంతుడు వెలిగించిన దీపరూపంలో అలా వెలుగుతూనే ఉంది. ఆయనే సూర్యనారాయణమూర్తి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? మిగతా మతాలలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నీ దేవుడేడురా అని అడిగారు అనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. మీరు ఏ మతంలో ఉన్నవాడిని చూపించండి, నా పరమాత్మ ఇదిగో అని తలెత్తి చూపించగలిగిన ఏకైక ధర్మం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే హిందూ సనాతన ధర్మం ఒక్కటే. అందుకే ఆ దైవాన్ని ఇలా వేలుపెట్టి ఇలా చూపించి ఏరి నీ దైవం అని అడిగితే అదుగో మున్మూర్తలా ఒక్కసారి తలెత్తి చూడరా, ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడై లోకంలో ఉండేటువంటి సమస్త జీవరాశుల యొక్క ప్రత్యుత్పత్తికి, ఉత్పత్తికి సమస్త శాఖోపశాఖలుగా ఆహారాన్ని పచరం చేయగలిగిన శక్తి అయి అగ్నిస్వరూపుడై ప్రజ్వలిల్లుతున్నాడు. కాదు, ఆయన లోకానికంతటికి సాక్షిభూతుడై ఉన్నాడు. సమస్త జీవుల యొక్క పాపకర్మలకి ఆయనే సాక్షి. అందుకే ఆయనకి నమస్కరించే వారానికి కూడా పేరేంటో తెలుసా? ఆదివారము. అంటే మొట్టమొదటి రోజు. ఆయన పేరేంటో తెలుసా? ఆదినారాయణమూర్తి. అంటే మొట్టమొదటి దైవము. భగవంతుడు వెలిగించిన జ్యోతి యొక్క పేరేమిటి? ఆదినారాయణ పరబ్రహ్మమే. అందుకే ఆదివారం రోజున ఖచ్చితంగా అందరూ కూడా భగవంతుని యొక్క కార్యములు మాత్రమే చేయడానికి శుద్ధ సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అంటే మిగతా రోజులు తినొచ్చని కాదు నా ఉద్దేశం. ఒకవేళ మీ సంస్కారాలను బట్టి మీరు ఎలా ఉన్నా
ఆదివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీరు మాంసాహారం ముట్టకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సనాతన ధర్మం చెప్తుంది మాట. అమీషం మధుపానంచ ఎక్కరోతి రవిధ్యనే, మీకు చెప్తున్నారు కదా సూర్యాష్టకంలో, అమీషం మధుపానంచ ఎక్కరోతి రవిధ్యనే నవ్యాధి శోక దారిద్రం సూర్యలోకం సగచ్చతి. ఆదివారం రోజున ఎవరైనా తలకు నూనె పెట్టుకున్నా, స్నానం చేయకున్నా, సూర్యోదయం తరువాత కూడా ఇంకా మంచం మీద పడుకుని నిద్రపోతున్నా వాడికి దరిద్రం ఇంకెక్కడి నుంచో రావక్కర్లేదురా, వాడి యొక్క మనుగడ్ని బట్టి వాడి ఆచరణ బట్టి దరిద్రం వచ్చి పట్టుకుంటుందని చెప్పాడు. ఆదివారం అంత ముఖ్యమైంది. ఆదివారం సెలవుదే ఏటి వీక్ డే అట, అది వీకెండ్ డే. మొత్తం వీక్ అయిపోయి పడుకుని ఉంటాడు, ఇంకా మొత్తం ఆ రోజంతా నిద్రపోవడమే. నీ జీవితం అంతా అందుకే అలా పడుకునే ఉన్నావు. ఇంకా ప్లాన్ చేయాల్సింది ఆదివారానికే, కానీ నువ్వనుకునే దానికి కాదు ప్లాన్ చేయడం. నువ్వు ఎలా సన్మార్గంలో ఉత్తమగతులు పొందడానికి నీ మనస్సుకు నిజమైన ఛార్జింగ్ ఎక్కడదో తెలుసా? ఆదివారంతోనే ప్రారంభం అవుతుంది. అది మొదటి వారము, సూర్యోపాసనకి ముఖ్యమైన వారము, సూర్య భగవానికి నమస్కరించవలసిన వారము. అందుకే భారతీయత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? లోకంలో అమెరికా, ఇంగ్లాండు, జపాను ఈ దేశాల యొక్క పేర్లకి అర్థం ఏంటని అడిగారు అనుకోండి, ఏముండదు దానికి. యుఎస్ఏ అన్నారనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు అంతే. దానికి అర్థం ఏంటండి అని అడిగారు అనుకోండి, దానికి ఏం విపులీకరణ ఉండదు. భారత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భారత అన్న మాట ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? భాస్కర అన్న భా తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ. సూర్య నమస్కారం ఎంత గొప్పదో చెప్పడానికి భారతీయత మొట్టమొదటి అక్షరంగా పెట్టేశారు. పెట్టేసి భా అన్న అక్షరాన్ని పెట్టి, భా అంటే ఇందాక చెప్పాను ఏంటి? జ్ఞానము, కాంతి, వెలుగు. ఈ భా, ఈ కాంతి, ఈ జ్ఞానము, రత అంటే రమించువాడు. ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులు ఎవరో తెలుసా? జ్ఞానమునందు రమించే వారందరూ భారతీయులు సుమా అని భారతదేశము. ఈ దేశం పేరేంటి? భారతదేశము. అంటే ఇది ఏ దేశము? వెలుగునిచ్చే దేశము, విశ్వగురు స్థానము. ఇది సమస్త దేశముల యొక్క వెలుగుకి పూజా మందిరము. నీ ఇంటికంతటికి ఈశాన్యం ఎంత గొప్పదో, ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్న దేశాలన్నింటికి భారతదేశము పూజామందిరం సుమా. చెయ్యెత్తి మొక్కగలిగిన భారతీయత, సన్మార్గము, ఆచారము, సిద్ధాంతము, వైదికము ఒక్క భారతదేశం మాత్రమే లోకానికి పంచి ఇవ్వగలదు. ఈ దేశంలో పుట్టినందుకు భారతీయులుగా ఎప్పుడు తల ఎత్తుకుని జీవించు. ఎందుకంటే ఇక్కడున్న జ్ఞానము ఇక ఏ దేశంలోని లేదు. ఇక్కడ ప్రతీదీ ఏంటో తెలుసా? పుట్టినరోజు వేడుక కాదు. ఏంటో తెలుసా? కేవలం ఏదో ఫంక్షన్ కాదు. పుట్టినరోజు ఏంటి? దైవం దగ్గరికి వెళ్ళి దైవానికి ఏం చేయాలో తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసి, ఈ జీవితంలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి జన్మ లేకుండా సార్థకత్వం అయినటువంటి జీవితాన్ని పొందగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగిన గురువుని నా జీవితంలో కటాక్షించమని పుట్టినరోజు రోజునే చెయ్యెత్తి నమస్కారం చేస్తే, ఆ గురు కటాక్షం నీకు కలిగితే ఆ రోజున నీకు జ్ఞానశక్తి కలుగుతుంది సుమా. అంతటి గొప్ప వెలుగుని ఇవ్వగలిగినటువంటి శక్తి. నేను ఇందాకన్నానే, అందుకే పరమాత్మ ఆలోచించి కొండెక్కనటువంటి ఒక దీపాన్ని మనకి దైవంగా ఇచ్చాడు. అందుకే మగవాళ్ళందరూ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పురుషులు స్నానం చేసిన వెంటనే ఒంటికి పంచె కట్టుకుని సూర్యకాంతి ఒంటి మీద పడేటట్టు సూర్య నమస్కారం చేస్తే మీరు ఇంకా పూజామందిరంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకా పెద్దగా పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు. సనాతన ధర్మంలో పూర్వంలో సూర్య నమస్కారమే దేవతారాధన. మీకు అర్థమవుతుందా? అందుకని 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం ఒక్క సూర్య నమస్కారంతో వచ్చేస్తుంది. ఎక్కడుంది ఇంత గొప్ప ఉపాసన? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. భారతీయత, ఆ భాన్న కాంతి ఆయన నుంచి వచ్చింది. ఇప్పుడు మనం వెలిగించిన జ్యోతి ఒక 6 గంటలో 3 గంటలో వెలిగిన తరువాత కొండెక్కుతోంది. కానీ భగవంతుడు వెలిగించిన జ్యోతి ఉందే, దానికి చమురుతో నిమిత్తం లేదు, ఆయన శాసనంతో వెలుగుతోంది.
భగవంతుని యొక్క శాసనమే సూర్యుని యొక్క వెలుగు సుమా. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం వ్యోమా విద్యతే భాయ కుతోయమగ్ని అంటోంది వేదం. అంత గొప్ప ప్రకాశమై జైజ్వల్యమానమై సమస్త జీవరాశుల్లో చైతన్యమై ఎప్పుడు ఉప్పొంగుతున్న ఆ కాంతి స్వరూపుడికి చెయ్యెత్తి ఒక్కసారి మీరు నమస్కారం చేస్తే, భాస్కరా అని ఒక్కసారి పిలిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా వర్షించేస్తాడు. మీరు ఒక్క మాట చెప్తే ఆశ్చర్యపోతారు. నవగ్రహాలలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మిగతా గ్రహాలు ఏది అనుకూలించకపోయినా ఒక్క సూర్యుని యొక్క అనుగ్రహం కనుక మీ జాతక చక్రంలో ప్రాగ్బలంలో ఉంటే మిమ్మల్ని ఎంతమంది అణగదొక్కాలన్నా వెళ్ళి ఏ స్థానంలో కూర్చుంటారో తెలుసా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, యోగాలో కూడా ముందు ఏం నేర్పుతారు? సూర్య నమస్కారమే నేర్పుతాడు. ఎందుకు? మీరు యోగా చేసినా, ధ్యానం చేస్తున్నా, ఇంకో మార్గం ఎంచుకున్నా అందరూ ఎవరిని చూపిస్తున్నారు? ఆ కాంతిని నువ్వు నీ లోపల నింపుకునే ప్రయత్నం చేయి. దానికి ఆయన అనుగ్రహం కావాలి సుమా. అందుకని ఉదయం స్నానం చేసిన వెంటనే 3 దోసిళ్ళ నీళ్లు ఆయనకు ఒక్కసారి ఇలా ఇచ్చి, ఎందుకని ప్రసాదాలు ఇవి పెట్టమని ఆయన ఏం అడగడు. ఏ స్నానం చేశారో ఆ స్నానం చేసిన తర్వాత శుచిర్భూతులై శుచి అయిన 3 దోసిళ్ళ నీళ్ళని ఆయన ఎదురుగుండా విడిచిపెట్టి, ఒకసారి చేతులు ఇలా జోడించండి. మేమైతే ఇవన్నీ చదువుతాం, మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. కానీ గురు పౌర్ణమి కదా, సంవత్సర కాలం పాటు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఇవాళ ఈ మాట చెప్తున్నాను. ఏమని చెప్తారో తెలుసా వేదంలో? శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి ఆత్మరక్షామణి నమో పాప శిక్ష నమో విశ్వకర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథ మహాభూత భేదంబులై నీవై బ్రూచు నెల్లప్పుడు భాస్కర హాస్కర పద్మిని వల్లభ వల్లకి గానలోలా త్రిమూర్తి స్వరూప విరూపాక్ష నేత్ర మహాదివ్యగాత్ర అచించావతార నిరాకార ధీర పరాకయోగ్యజాత పత్రయాభీలదావాగ్ని దుర్దింత నిస్సార గంభీర సంభావితానేకనేకం బలందాకి ఏకాకినై చిక్కి ఏ దిక్కులన్ గానకయున్నాడనో నీవాడను తండ్రి చేయి ఏమాన ఏకటాక్షంబు భూనన్ నన్ను కృపాదృష్టి చేతన్ మునీంద్రాది వంజా జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండ వయ్యుండి చండాంసురారాజ్య ముందుంటి నస్వంబునేనట్టి చక్రంబునుందాల్చి మార్తండ రూపుండ వయ్యుండవే రాక్షసాదీశున్గాంచి కర్మానుసారంబులంద్రుంచి నన్ను కీర్తి ప్రతాపంబులన్ ముంచి దృష్టివేల్ప మహాపాప కర్మాదుల కన్నాలయం పైన ఈ దేహభారంబుగా నీకు సూరోత్తమాయొప్పదలంప నేరముల్మాని సహస్రాంశడవైనింటి నీ కీర్తి కీర్తింపనేర్తునే ద్వాదశాత్మాదయాళాత్మనాంజుపాయాత్మబాదంబులన్ బాపి పోషింప నీ వంతు నిన్నున్ ప్రశంసింప నా వంతు నన్ను పోషింప నీ వంతు నిన్నున్ ప్రశంసింప నా వంతు. ఎంత గొప్ప మాట అడుగుతున్నారు చూడండి. ఎవరు పోషిస్తున్నారు ఈ లోకంలో? ఆయన వల్లే పోషణ అంతా జరుగుతోంది. సమస్త ఆహారములన్నీ ఆయన యొక్క కిరణజన్య సంయోగ క్రియ వల్లనే సమస్త జీవరాశులు తినే పదార్థములన్నీ సృష్టించబడ్డాయట. అందుకని పోషింప నీ వంతు నిన్నున్ ప్రశంసింప నా వంతు శేష భాషాదింపులను గానగాలేను నీ దివ్య రూప ప్రభావంబు గానంక నేనంత నెల్లప్పుడు స్వల్పజీవుండమును జుపానాయత్మ భేదముల్ బాపి ఆదిదేవా నమస్తే 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 నమః అని సూర్యుడికి 3 అర్ఘ్యప్రదానం చేసి నమస్కారం చేస్తే, సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తే మళ్ళీ తిరిగి పుట్టినరోజు వచ్చేంత వరకు కూడా ఎలాంటి అనారోగ్యము కలగకుండా కాచి కాపాడగలిగినంత జ్ఞానశక్తి, ధైర్యశక్తి, ఆరోగ్యశక్తిని ఇవ్వగలిగిన దైవమే ఆ మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తి. ఆయనకి నమస్కారం చేయమని మనకి సనాతన ధర్మం చెప్తోంది. కనీసం ఆదివారం రోజునైనా చేయాలి కదా. కనీసం నువ్వు 7 రోజులు చేయకపోయావు, వారంలో ఆదివారం అయినా ఆయనకి నమస్కారం చేయకపోతే కృతజ్ఞుడవైపోతావు. ఎందుకని? ఆయన ఇచ్చిన ఫలములు తింటున్నావు, ఆయన ఇచ్చే శాఖములు తింటున్నావు, ఆయన వల్ల సృష్టింపబడ్డావు. ఇప్పుడు మీరు టెస్ట్ చేయించారనుకోండి, అందరికీ ఏ విటమిన్ లోపమో తెలుసా? అందరికీ డి విటమిన్ లోపమే. ఎందుకని? అందరం ఏసీలోనేగా ఉంటున్నాం. అసలు సూర్య నమస్కారం చేసావు పావుగంట ఆదిత్య హృదయం చదువుదామన్న శ్రద్ధ ఏది? అందరికీ డి విటమిన్ ఎందుకు లోపం వస్తుందో తెలుసా? ఆయన అనుగ్రహాన్ని నోచుకోవడం లేదు. మన అందరం వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తేనట
అన్ని క్రియల్ని ఆరోగ్యవంతంగా చేయగలిగిన డి విటమిన్ కూడా మీకు అందించగలిగిన శక్తి ఒక్క సూర్యరశ్మిలోనే ఉంది. ఇక ఏ కూరగాయల్లోని అది రాదని చెప్తోంది మనకి. డాక్టర్లు కూడా ఈ విషయం ఎండలో ఉండండి అని చెప్తుంటారు. అందుకే నేను ఎందుకు ఈ విషయాలన్నింటినీ ప్రస్తావన చేస్తున్నానంటే, పుట్టినరోజునే ఇంత వైదికం పెట్టారంటే సనాతన ధర్మం ఎంత వైదికమైంది, ఎంత గొప్పది. ఇప్పుడు అక్కడ దీపం వెలిగించి భగవంతుడికి నమస్కారం చేసి, సూర్య నమస్కారం చేసి, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుని మీరు దేవాలయం దగ్గరికి వెళితే మంచిదే. ఒకవేళ వెళ్ళే అవకాశం లేకపోతే పుట్టినరోజు రోజున మాత్రం ఏం చేయమన్నారు తెలుసా అండి? దానం చెయ్యాలి. లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది అనుకుంటారు దాచేస్తే డబ్బులు పెరుగుతాయి, ప్రతీదీ పట్టుకొచ్చి చిన్నపెట్లో పెట్టి తాళం పెట్టేస్తే ఇది ఇలాగే ఉంటుంది, అందుకని ఖర్చు పెట్టేస్తుంటే తరిగిపోతుంటాయండి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ధనం ఎప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తాళాలు వేసుకుని కాపలా కూర్చునే వాడి దగ్గర ఎప్పుడూ ధనం పెరగదు. ధార్మిక విషయాలకి ఖర్చు చేసేవాడికే ధనలక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ధనం సంపాదించడం ఎంత గొప్పతనమో, ధనాన్ని సత్కర్మలకు ఉపయోగించడం కూడా అంత ప్రాముఖ్యతే. అలాంటి వాళ్ళకి ధనం తనంతట తానే వచ్చేస్తుందండి. వాళ్ళు చేస్తున్న క్రియల వల్ల ఆ అనుగ్రహం చేత తప్పకుండా అలా వస్తుంది. విజయభాస్కర్ రెడ్డి గారు ఉత్తినే మేడం గారికి సహాయం చేయట్లేదు, ఆవిడ చేస్తున్న కార్యాలు అలాంటివి. మరి మనీ అంతా ఆయన ఇస్తున్నారండి అంటే మీరు చేస్తున్న కార్యములను బట్టమ్మా. మీరు ఏ పట్టు చీరలో, నగలో, ఇంకోటో మామూలు స్త్రీల్లాగా మీరు కోరుకున్నారనుకోండి, ఎందుకే బిరువా నిండా అన్నీ ఉన్నాయి, చీరలో ఇన్ని ఉన్నాయి, ఇంకెందుకే అని ఉండేవారేమో. ఇప్పుడు ఆవిడ చేస్తున్న కార్యములు ఏంటో తెలుసా? ఇంత గొప్ప జ్ఞానాన్ని, ఇంత గొప్ప ధ్యానాన్ని మీకు అందిస్తున్నారంటే గురువు యొక్క పాదాలని, పదముల్ని, రెండింటిని గురు పౌర్ణమిగా మీకు అందిస్తున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి? ఆ పేర్లు ఏమి కుదిరాయో నాకు అర్థం కాదు. వీళ్ళు మ్యాచింగ్ ఎలా చేశారో వీళ్ళ పెద్దవాళ్ళు నాకు తెలియదు. కానీ ఆయన విజయభాస్కరుడు, ఆవిడ అన్నపూర్ణ. నిత్య చైతన్య జ్ఞానశక్తి విజయభాస్కరుడు. ఈ శరీరం నడవడానికి కావలసిన శక్తి మాత్రం అన్నపూర్ణ రూపమై ఉంది. అందుకే లోకంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గురు పౌర్ణమి ఉత్సవాలు చాలా చోట్ల చేస్తారు. అక్కడ అమృతాహార వితరణ ఉండదు, ఇక్కడే ఉంది, ఇంక మిగతా చోట్ల లేదు. ఎందుకో తెలుసా? పత్రిజీ లాంటి మహానుభావులు ఆహారము అని అనలేదండి, అమృతాహారము అన్నారు. అమృతం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? స్వర్గంలో మాత్రమే దొరుకుతోంది. కానీ దాని భూమికి తీసుకొచ్చాడు. ఎందుకని? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మానవులుగా ఉండిపోకూడదు, అమృతం తాగే దేవీ దేవతలుగా మారిపోవాలని కోరుకున్నాడు ఆయన. అమృతాహారాన్ని తీసుకొచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? మిమ్మల్ని దేవతలుగా మార్చాలనుకున్నాడు. అమృతం ఎవరు తాగుతారు? మానవులకు లభ్యం కాదు, దేవతలకు మాత్రమే ప్రాప్తం అవుతోంది. అందుకని నన్ను నమ్మిన వారు, లేదా నన్ను గురువు అనుకున్నవారు, నా మార్గమునందు నడిచిన వారు కేవలం మానవులుగా ఉండిపోకూడదు, వాళ్ళు ఒక మెట్టు పైకెక్కి దేవతలుగా ఉపక్రమించాలని కోరుకున్నాడు. అందుకే ఇంత ఎత్తున నాకు తెలిసి, నా పరిజ్ఞానం మేరకు నేను చూసినంతలో, ఇప్పుడున్న కాలంలో, అంటే నేను ఒక 22 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నాను. నాకు ఇప్పుడు 43వ సంవత్సరం, 44 వస్తుంది జనవరి 1వ తారీఖుకి. నేను చూసిన ఈ పరిధిలో లోకంలో ఇంత సాత్వికులుగా, ఇంత శాకాహారులుగా, ఇన్ని లక్షల మందిని మార్చినటువంటి గురుస్వరూపము బహుశా నాకు తెలిసి ఏ పీఠాధిపతులు ఎవ్వరూ చెయ్యలేదు. ఏ పీఠాలు చేయలేదు ఈ పని, ఏ పీఠాధిపతి చెయ్యలేకపోయారు. అందరూ చెప్తారు మాంసాహారం భుజించరాదు అని, అందరూ చెప్తారు, అందరు గురువులు చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని శాకాహారులుగా మార్చగలిగిన శక్తి ఒక్క ఆయన సంకల్పానికి మాత్రమే సాధ్యమైంది. నేను అనుకోవడం, వారు నిజంగానే అది గురు సంకల్పం కాదు, అది శివ సంకల్పమే. మీలో శివాన్ని ఉద్దితం చేస్తున్నారు. ఎందుకని? ఈ శ్వాస పక్కకి వెళ్ళిపోతే ఇది శవమే కదండి. కాబట్టి ఇది నిత్య చైతన్యమై శివమై మంగళం అవ్వాలంటే ఈ మంగళాన్ని 10 కాలాల పాటు మీలో నిలబెట్టగలిగిన శక్తి
ఒక్క శాకాహారంతో మాత్రమే, ఒక్క అమృతాహారంతో మాత్రమే వస్తుందని చెప్పగలిగిన ఏకైక గురుస్వరూపం. చెప్పడమే కాదు, తాను ఆచరించి మార్చి లోకాన్ని ఇంత గొప్పగా మార్చగలిగిన శక్తి నేను పత్రిజీ వారి దగ్గర మాత్రమే చూశాను. ఇంకెవ్వరూ ఇంత శక్తివంతులు నేను ఎక్కడ చూడలే. ఇది పరిపూర్ణానంద స్వామి నేను కూడా మాట్లాడుకున్న ఆ మాట. ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత కొన్ని కోట్ల మందిని ఇలా మార్చగలిగిన శక్తి, ఎంత గొప్ప సంకల్పం ఇది నిజంగా. అది గురువు యొక్క గొప్పతనం అండి. అంటే ఇక దేని మీద ఆయనకి ధ్యాస లేదండి. ఎవరైతే వారి దగ్గరకు వచ్చి అలా నిలబడ్డారో వారిని అందరినీ మానవులుగా కాదు దేవతలుగా మార్చేశాడు ఆయన లోకంలో. అంత గొప్ప గురువు. అందుకే వారికి ఇచ్చిన మాట ప్రకారమే నేను పిఎంసి కానీ లేదా పిరమిడ్ వాళ్ళు ఎక్కడ పిలుస్తున్నా వారు నాకు ముందే సంకల్పించి, ఎప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చాను. నేను కలుసుకున్నది కూడా వారిని, పత్రిజీ గారిని ఇక్కడే. మా కప్పవరం ధ్యాన మందిరం నుంచి మా కృష్ణారెడ్డి గారు, మంజు గారు తీసుకొచ్చారు నన్ను ఒకసారి ఇక్కడికి. తీసుకొస్తే పత్రిజీ గారిని మొట్టమొదట నేను ఇక్కడ చూసింది ఇదే మందిరంలో చూశాను. నేను వారిని కలుసుకున్నది కూడా నేను ఇక్కడే. అందుకే నేను అంటే బీజం అక్కడ పడింది అనమాట నేను రావడానికి ముందు 10 సంవత్సరాల ముందు. ఎంత దూరదృష్టితో తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారో చూడండి. అందుకని గురు పౌర్ణమి రోజున నిజంగా వారు మనలోనే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ఇవాళ నా రూపంలో, మీ రూపంలో, జానులందరి రూపంలో ఇవాళ పత్రిజీ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నా నుంచి వస్తున్న ప్రతి మాట ఇది చంద్రశేఖర స్వామి చెప్పిన ప్రబోధం కాదు, ఇది పత్రిజీ ఇస్తున్న ప్రబోధమే. కాబట్టి నా మాట నేను కాదు, పలికెడిది భాగవతమట, పలికించెడి విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికద వేరుండగాద పలికద నేలన్ అని పోతన గారు చెప్పినట్టు ఆ మహానుభావునికి నమస్కరిస్తూ నేను ఇంకొక చిన్న మాట చెప్తాను. ఇందాక ఒకవేళ దేవాలయాలకి వెళ్ళారు, నమస్కారం చేశారు, దానం చేయాలి కదా. ఇందాక నేను చెప్పాను కదా, దానం మానవ జన్మకి అత్యంత సుకృతం అండి. అసలు ఇలా పెట్టడం అనేటువంటిది, అందుకే మనకి ఏం చెప్పారో తెలుసా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ. మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యన ఈ రిఫ్రిజిరేటర్లన్నీ వచ్చాక అసలు దానమే పోయింది. కనీసం ఇది వరకు తిన్న అన్నం మిగిలిందైనా దానం చేసేవాళ్ళం. ఇప్పుడు అంతనీ ఏంటో తెలుసా, పట్టుకెళ్ళి అందులో పెట్టేయడమే. పట్టుకెళ్ళి అందులో అదేమిటి బీరువానా కబోర్డా, అన్నం కూడా పట్టుకెళ్ళి అందులో పెట్టేస్తావా? దానం ధర్మం ఇంకేం లేదా? రేపు పొద్దున్న నువ్వు తినడానికి నువ్వు తెచ్చుకున్న నూకలన్నీ అయిపోతే నువ్వు పెట్టిన దానం ఏముందని తిరగేస్తాట పరమాత్మ. నువ్వు చేసిన దానం లేకపోతే మళ్ళీ తిరిగి నీకు ఇంకా అన్నం తినే అవకాశం లేదు. లోకంలో చాలామంది రోగులు మేము అన్నం తినవండి అని అడుగుతున్నారు, అన్నం తినలేమండి అంటున్నారు. ఎందుకో తెలుసా, చేసిన దానం లేదు. రోగం రూపంలో ఎందుకు వస్తుంది తెలుసా, దానం ఉంటేనే లోపలికి వెళుతుంది. దానం లేని జన్మకి లోపలికి ఇలా పెట్టుకునే అర్హత లేదు. ఇప్పుడు కొట్టండి చప్పట్లో సారి. ఇలా పెడితేనే ఇలా వెళుతుంది, ఇలా పెట్టింది లేకపోతే ఇలా వెళ్ళదు. మీకు అర్థమవుతుందా? అందుకే శివాభిషేకం చేస్తే ఏమని అడుగుతారో తెలుసా, ద్రాపేయం ద్రస్వతే దరిద్రం నీలలోహితా అని పాలుని అభిషేకిస్తూ శివుణ్ణి అడుగుతారు, నా నట్టింట్లో ఉండేటువంటి ఐశ్వర్యం నా నోట్లోకి వెళ్ళేటట్టు అనుగ్రహించు సుమా అని శివుణ్ణి అడుగుతారు. ఇప్పుడు మీ ఇంట్లో స్వీట్లు ఉన్నాయండి, మీరు కోటీశ్వరులే, మీ ఒంట్లో 400 షుగర్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు కోటీశ్వరులని దేనికి సంకేతం? మీ డబ్బు చూసుకుని జనం అందరం అయ్యి బాబా ఆయనకి ఏంటండి కోటీశ్వరులండి బాబా అంటారు. ఆయన ఏం తింటాడో తెలుసా అండి, ఆ తోటకూర మొక్క, ఇందులో ఓ మొక్క, అందులోని మళ్ళీ ఏంటది క్యారెట్ వేసుకుంటే తీపి, బీట్రూట్ పెట్టుకుంటే ఏదో అది. అందుకని ఇంత కందిపప్పు, ఇంత ఆవకాయ, ఇంత నెయ్యి వేసుకుని ఎప్పుడన్నా అన్నం తింటావా అంటే, ఎప్పుడైనా పండక్కయ్యి ఎప్పుడన్నా ఒకసారి ఇంత పెడతారండి, ఇంకొక ముద్ద తింటానంటే అంటుంది. ఎందుకని షుగర్ పెరిగిపోతుంది, మళ్ళీ 2వ మాత్ర వేసేయాలి. ఎందుకు ఇప్పుడు ఆ కోట్లు, ఈ ఐశ్వర్యం ఎవరు అనుభవించడానికి? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ఇంటికే నన్ను అతిథిగా తీసుకెళ్తారు. కోటీశ్వరుల ఇంటికే కదండి మమ్మల్ని తీసుకెళ్ళి అతిథిగా తీసుకెళ్తే, నేను వారం రోజులు ఉపన్యాసాలకు వెళ్ళి నేను ఏం చేస్తాను తెలుసా, అప్పడాలు, వడియాలు, ఈ పచ్చళ్ళు ఇవన్నీ నాకు అలా పెట్టి మీరు కూడా కూర్చోండి అంటే, మీతో కూర్చో తినే అదృష్టం నాకు లేదండి అంటాడు. అదేమిటే నేనే కూర్చోమంటున్నాను కదా అని అంటే, మా ఆవిడ ఒప్పుకోదండి అంటాడు.
ఇదేమిటండి అంటే ఆవిడ కళ్ళెర చేస్తూ ఉంటుంది. ఏమో చెప్పకండి అంటారు. అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు ఇంతకీ ఎవరు కోటీశ్వరుడు? ఆయన అంత సంపాదించినా ఒక వారం రోజులు నేను వెళ్ళి ఆయన సంపాదనలో అన్నీ నేను తింటున్నాను, నాకు అరుగుతోంది. ఇప్పుడు కోటీశ్వరుడా అలా చూస్తూ భగవంతుడు ఎప్పటికైనా సరే కానీ మీలా తినే అదృష్టం ఇవ్వాలంటే అని మనసులో అనుకుంటుంటాడు. పైకంటే బాగోదు కదా. ఇప్పుడు ఎవరు ఐశ్వర్యవంతులు? ఆయన కాదు సంపాదించింది, ఎవడు అనుభవానికి వచ్చాడో ఎవడు తింటున్నాడో వాడు అదృష్టవంతుడు. మీకు అర్థమవుతుందా మానవ జన్మ యొక్క గొప్పతనం? ఇలా పెడితే ఇలా తినగలుగుతారు, ఇలా పెట్టింది లేకపోతే ఎప్పటికీ రాదు. దాచేసి 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 తాళాలేసి కప్పెట్టేసి మూలాలు ఎట్టేస్తే ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ వృధాపాలు కింద పోతాయి. తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నెమె గాని మేరు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట తప్ప కూడబెట్టిన ధనము కుడవలేడు. పొందుగా మరులైన భూమి లోపల పెట్టి దాచి దాచి దొంగలకిత్తునో తుదకు దొరలకవునో. తేనె జుంటీవలియ్యవా తిరువరులకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. గురువుగారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి పరిపూర్ణానంద స్వామి దగ్గరికి, స్వామి నేను మీకోసం తెచ్చానండి అని పళ్ళు ఇస్తే స్వామి ఏం చెప్తారో తెలుసా? మా గురువుగారు ఆ పళ్ళు ఇలా చేతితో తీసుకుని అందరినీ పిలిచేస్తే నేనంటాను, నేను మీకోసమే తెచ్చాను గురువుగారు, మీరు తింటే తృప్తి అండి నాకంటే. ఆయన అంటారు, నేనే తింటే నాకు షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు మా శేఖర్ బాబు తెచ్చాడు, అందులోకి తేక తెచ్చాడు, అస్తమాన ఉపన్యాసాలకు ఆయనే అందుకుంటాడు తప్ప ఎవరికి ఇవ్వడు. ఇప్పుడు ఎందుకని ఆయనే గురుస్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను గురువునని పట్టుకొచ్చాడని ఇప్పుడు ఆయన 10 అరటిపళ్ళు ఆయన దాచుకు తింటేనంట ఆయన ఏమంటారో తెలుసా? నాకు షుగర్ పెరుగుతుంది. నువ్వు తెచ్చినవన్నీ తింటే నాకు షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు తెచ్చినవన్నీ నేను దానం చేసేస్తే నీకు పవర్ పెరుగుతుంది అన్నాడు. నాకు షుగర్ కావాలా, నీకు పవర్ కావాలా అన్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా గురువుగారి దగ్గరికి వెళ్ళినాడు మీరే తినండి అని అంటారా? గురువు ఏం నేర్పాలి? దానం ధర్మం చేయడం నేర్పాలి. ఏది మీ కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు చిత్రమైన మాట చెప్పి నేను పూర్ణం చేస్తాను. ఎందుకనంటే నాకు ఎంత సమయం ఉందో కూడా ఇంకా 12 అయ్యేసరికి పూర్తి చేసేస్తాను. నేను దానం ఎంత గొప్పదంటే, ఆ పుట్టినరోజు రోజున ఎందుకు దానం చేయమని చెప్పారంటే, మీకు సభా ప్రాంగణంలో మహానుభావుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని తీసుకొచ్చి వస్త్రాలు విప్పుతున్న సమయంలో వివస్త్రను చేస్తుండగా కృష్ణ పరమాత్మని ప్రార్థించింది 2 చేతులు ఎత్తి. ఎందుకని? ఆ ఎదురుగుండానే భర్తలు ఉన్నారు, అక్కడే అందరూ ఉన్నారు మహావీరులందరూ. కానీ అందరూ మాటకి కట్టుబడి, దుర్యోధనుడు మాటకు కట్టుబడిపోయి ఎవ్వరూ లేచి ఇది తప్పు అని చెప్పడానికి అవకాశం లేని స్థితిలోకి విడిపోయింది. 5 భర్తలు అక్కడే ఉంటే తనని రక్షించవలసిన భర్తలు కూడా చేతగాని వాళ్ళై ఉండిపోతే రక్షించేవాడు లేని దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోయిన రోజున ద్రౌపదీదేవి ఏం చేసింది తెలుసా? 2 చేతులు పైకెత్తి కృష్ణ అని ఒక్కసారి ప్రార్థన చేస్తే వెంటనే కృష్ణుడు రాలేదట. మధుసూదన పుండరీకాక్ష తండ్రి ద్వారకా నివాస అని ప్రార్థన చేస్తే వెంటనే రాలేదట. చాలా సమయం పట్టిందట. ఎందుకు సమయం పట్టింది అంటే, రక్షించాడు, వస్త్రాలు ఇచ్చాడు, మాన ప్రాణాలని కాపాడాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. కానీ ద్రౌపదీదేవి ఈ కార్యం అంతా అయిన తరువాత కృష్ణుడిని అడుగుతుందన్నమాట, నన్ను రక్షించడానికి ఎందుకు ఆలస్యం అయింది కృష్ణ? నువ్వు ఇంకా ముందే రావచ్చు కదా. నేను ఎంత ప్రాణోత్క్రమణ స్థితికి వెళ్ళిపోయానో తెలుసా? ఆడదానికి ప్రాణం కంటే మానం గౌరవనీయమైనది, గొప్పదైనది. మరి నన్ను కాపాడకపోతే ఉంటే కనుక నేను ఇంకా ప్రాయోపవేశం చేయాల్సి వచ్చేది. ఎందుకు అంత ఆలస్యం చేశావు? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు రాలేదని అడిగితే కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? అమ్మా, నువ్వు ఈ జన్మలో పట్టపురాణివి కదా, నువ్వు ఏ రోజున బయటకు వచ్చి ఎరగవు. ఎప్పుడు ఈ జన్మలో ఎవ్వరికి ఇలా వస్త్రదానం చెయ్యలేదు.
అమ్మా ఇవాళ నువ్వు నన్ను భగవంతుడని పిలుస్తున్నా, నువ్వు చేసిన దానం ఉంటే తీసుకొచ్చి నేను అది పుణ్యంగా మార్చి నీకు వస్త్రం ఇవ్వగలనే తప్ప, నీ దానం లేకపోతే భగవంతుడు కూడా ఏమీ మీకు ఇవ్వలేడు. గుర్తుపెట్టుకోండి, చేసిన దానాన్ని బట్టే మీకు సంపదలు వచ్చినా, భర్త వచ్చినా, బిడ్డలు వచ్చినా, ఆఖరికి గురువు దొరికినా కూడా ఇలాంటి కార్యములు చేస్తేనే సద్గురువుల యొక్క దర్శనం లభ్యమవుతోంది తప్ప, అన్నీ పట్టుకెళ్ళి దాచి 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 నేనేదో పొందుతున్నానన్న మూర్ఖత్వంలోకి మీరు వెళ్ళిపోతే, అయోమయ స్థితిలోకి, మీకెప్పటి సద్గతి రాదు. సద్గతులన్నీ దేనివల్ల వస్తాయి తెలుసా? పెట్టిన దానం వల్లే వస్తాయి. అంత గొప్ప శంకరాచార్యులు వారే వెళ్ళి, పేదరాలు బయటికి రాలేదు, ఒంటి మీద వస్త్రం లేదు, అయ్యయ్యో ఇంత దరిద్రంలో ఉంది, ఇంత దరిద్రాన్ని ఇచ్చావేంటని లక్ష్మీదేవిని ప్రార్థిస్తే, లక్ష్మీదేవి ఎదురుకుండా వచ్చి ప్రత్యక్షమై ఏం చెప్పిందో తెలుసా? నువ్వు ప్రార్థించావు కాబట్టి నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానని. నాకెందుకు ఐశ్వర్యం, సన్యాసిని నేను అన్నాడు ఆయన. అంటే మరి ఆవిడకి ఇవ్వమని కదా నిన్ను పిలిచాను, ఆవిడకి ఇవ్వమన్నాడు. ఆవిడ చేసిన దానం లేదు, నేను ఇవ్వలేనంత. ఎవరండి ఆవిడ? దిమిదిమి దుందిబి 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 నాద సపూర్ణమయే గుమగుమ గుంగుమ 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 శంఖనినాద సువాధ్యనుతే వేదపురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమామ్మని గజ్జె చెప్పించుకున్న తల్లి, అష్ట నిధులకి నవనిధులకి అధిపతి అయిన లక్ష్మీదేవి వచ్చి ఎదురుకుండా కూర్చున్నా దరిద్రుల్ని బాగు చెయ్యలేదు. ఎందుకో తెలుసా? ఆ చేసిన దానం లేకపోతే మీకు అది ఫలించి రాదు. దేవుడే వచ్చినా ఇవ్వలేడు. మీరేమనుకుంటారంటే పూజ చేస్తే ఏదో వచ్చేస్తుంది, పూజ చేస్తే ఏదో వచ్చేస్తుందని. దానం చేయకపోతే పూజ చేసినా ఏం రాదు. దానవేది? పూజలన్నీ దేనికోసమో తెలుసా? ప్రసాదం చేసుకుని ఉండుకు తినేమని కాదు అర్థం. ప్రసాదం 10 మందికి పంచిపెట్టండి. ఎందుకని? దానమే అందులో ఉన్న నిజమైన అర్థం. అంతే తప్ప పూజ చేసేసి తలిపేసి శుభ్రంగా ఎవరికీ తెలియకుండా పులిహార అంతా నువ్వు పొద్దున్న సాయంకాలం అన్నీ ఇంకా అమ్మ ఎంత నిష్టో మా ఆయన నిష్ట. ఎందుకా నిష్ట? అష్ట కష్టాలు పాలును ఆ నిష్ట. అది కాదు లోకంలో చెప్పింది. దానమే ధర్మమే నీ కూడా వచ్చేది. ఇలా పెట్టడం నేర్చుకో. ఇలా పెట్టడం నేర్చుకుంటే ఇలా వెళ్ళడం నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇలా వెళ్ళడం లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఏ జన్మలోనూ ఇలా పెట్టింది లేదు. అలా పెట్టడం అమ్మా నువ్వేం చేసావో తెలుసా? ఈ జన్మలో పట్టపురాణిగా ఉండిపోయావు. నువ్వు ఎంత కోటీశ్వరరాలు అయినా ఒక్క చెలికెత్తకు కూడా ఒక పట్టు వస్త్రాన్ని దానం చేయలేదు నువ్వు. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తానమ్మా? నువ్వు ఇంత ధనవంతురాలివే, పట్టపురాణివే, దానవేది నీలో లేదు. అందుకని నేనేం చేశానో తెలుసా? గత జన్మల్లో నువ్వేం చేశావని కూడా తీసి చూశాను. ఎందుకని? నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కదా, ఈ జన్మ పుణ్యమే కాదు, గత జన్మల్లో ఏం చేసావో చూద్దామని చూశాను. అమ్మా ఇన్ని జన్మల్లో, ఈ జన్మకి ముందు జన్మలో నువ్వేం చేసావో తెలుసా? ఒక రోజున పుష్కరాలు జరుగుతుంటేనటండి, ద్రౌపదీదేవి తన ముందు జన్మలో, ద్రౌపదీదేవి యొక్క ముందు జన్మలో ఆవిడ అప్పుడు కూడా ఒక రాజకన్య. ఆవిడ కొంతమంది చెలికత్తెల్ని తీసుకున్నట పుష్కర స్నానానికి నదిలో స్నానం చేద్దామని వెళ్ళిందట. పుష్కరాలకు అందరూ నదీ స్నానం చేస్తారు కదా, అందుకని ఆ పుణ్యం కోసమని వెళుతుంటే, స్నానం కోసం వెళుతున్నప్పుడు ఆవలి గట్టున ఒక మహర్షి కౌపీనం అంటే గోచి మాత్రమే పెట్టుకుని ఒక సన్యాసి, దిగంబర సన్యాసి స్నానం చేస్తున్నట్ట. గోదావరి యొక్క నీటి అలలకి ఆయన పెట్టుకున్న గోచి కాస్త ఆ నీటిలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎదురుగుండా ఆడవాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను పైకి లెగిస్తే ఎంత మగవాడినైనా నేను దిగంబరంగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ తిట్టుకుంటారని నీళ్లల్లో చనికి వణికిపోతూ, ఎవరైనా ఇంత వస్త్రం ఇస్తే బాగున్ను అని, కౌపీనం కదా వాళ్ళు పెట్టుకుంటారు, అంత వస్త్రమైనా దానం చేస్తే బాగున్నని గణగణ గణగణలాడుతూ అవతల ఒడ్డునున్నట్ట. యువతల ఒడ్డున స్నానం చేస్తున్న ద్రౌపదీదేవికి ఆయన పడుతున్న అవస్థ తెలిసిందట. అది గుర్తించి ఆవిడ ఏం చేసింది తెలుసా? తాను పట్టపురాణిగా కదండి వచ్చింది, అందుకని ఒంటి మీద బట్టలతో నదిలో దిగింది. ఇప్పుడు ఆవిడ పట్టు వస్త్రం అని కూడా చూడకుండా ఆ పట్టు చీర యొక్క కొంగును చింపి ఆ నీటిలో వేసిందట. వేస్తే అది కొట్టుకుని వెళ్ళి ఆ మహర్షి చేతికి అందిందట. పుష్కర కాలంలో
పుష్కరాల అమృతకాల సమయంలో నదీ స్నానం చేస్తూ వస్త్రం లేక ఒక మహానుభావుడికి తన చీర కొంగులో ఇంత ముక్కని అంటే వస్త్రగాళితాన్ని ఇస్తే ఆ రోజు ఆ జన్మలో చేసినటువంటి పుణ్యాన్ని, ఆ పుణ్యకాలమునందు చేసిన పుణ్యాన్ని అడ్డుపెట్టి కృష్ణుడు కొన్ని వందల వస్త్రాలనిచ్చి ఆవిడ మానప్రాణాలని కాపాడట. అమ్మా, ఆ జన్మలో పుణ్యాన్ని అడ్డుపెట్టి ఈ జన్మలో నిన్ను ఇంత సుకృతాన్ని చేయగలిగాను, అప్పుడు దానం కనుక నువ్వు చేసి అది కూడా లేకపోయిండుంటే ఈ జన్మలో కృష్ణ కాదు కదా, సాక్షాత్ పరమాత్మ కూడా నీకు అడ్డు తప్పుకుని ఉంటాడే తప్ప నీకు వస్త్రాన్ని ఇచ్చి కాపాడలేడు సుమా. అంత గొప్ప స్థితి నీకు కలుగుతోంది. దానం వల్ల దైవం కూడా ఎంతవరకు చేయగలడో అంతవరకు చేయగలడు. అందుకే మీరు చూడండి, మిగతా ఏ అవయవాలు ఇంత ముందుకెళ్ళవు, చెయ్య మాత్రమే. మీరు శరీర అవయవాల్లో కాలు కూడా ఒకవేళ ఎవరైనా అహంకారంతో పైకి లేపినా ఇంత ముందుకు లేవదు. ఎందుకని? దానం చేయడానికి వచ్చాయి. అందుకే దీని పేరేంటి తెలుసా? కర్మ చేయడానికి వచ్చాయి కాబట్టి కరములు. ఏంటివి దీని పేరు? కరములు. ఏ కర్మ చెయ్యాలన్నా ఈ కరముల చేతే చెయ్యాలి. అందుకనే మీ కర్మకి కారణమైనవి కరములు కాబట్టి దీన్ని చేస్తున్న సత్కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది, దుష్కర్మ దుష్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మయే ఈ లోకంలో జన్మలన్నింటికీ కారణము, కర్మయే మీ రక్షణకి కారణము. మీరు చేస్తున్న మంచి పనులే మీకు రక్షణ హేతువులై ఉంటాయి. మీ తల్లిదండ్రులు చేస్తున్న పుణ్యకార్యములే ఇవాళ ఇంతమంది ఇన్ని కార్యాలు వీళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళ ఆశీర్వచన బలం. ఆ కాలంలో కూడా ఎవరో ఇలాంటి కార్యములు చేసినటువంటి ఆ పెద్దలు చేసిన కార్యాలు ఇవాళ వీళ్ళందరూ అలా ముందు కొనసాగించగలుగుతున్నారన్నమాట. అందుకే వివాహం చేసుకుంటే 7 తరాలటు 7 తరాలు ఇటు చూడమన్నారంటే అర్థం వాళ్ళకి ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి కాదు. ఏం చూడాలి? ఇలాంటి కార్యములు చేసే సత్పురుషుల వంశంలో ఉన్నారా, ఇలాంటి మహానుభావుల వంశంలో ఉన్నారా? అలాంటి ఇంటికి ఆడపిల్లని పంపిస్తే ఆ పుట్టబోయే తల్లి కడుపున మళ్ళీ ఎవరు పుడతారు? అలాంటి మహాపురుషులు పుడతారు సుమా. అందుకే ఆడపిల్లని ఇచ్చుకునేవాళ్ళు, మగపిల్లల్ని ఇచ్చుకునేవాళ్ళు కూడా ముందు చూడవలసింది ఏంటో తెలుసా? మీసాలు తిప్పేవాళ్ళని కాదండి. ఏం చేసేవాళ్ళని తెలుసా? కరముల చేత సత్కర్మలు చేసేటువంటి మహానుభావుల ఇంటికి మీ బిడ్డల్ని కోడళ్ళుగా అల్లుళ్ళుగా పంపించండి. వాళ్ళ అంశలుగా, పెద్దల అంశలుగా వాళ్ళ కడుపున మళ్ళీ మీ పెద్దలు పుట్టుకుని వచ్చి ధర్మకార్యాలు చేస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే ఇలాంటి కార్యములు చేయగలుగుతారు. ఈ కార్యము చేత ఇక్కడికి వచ్చిన వారు మాత్రమే ముక్తులు కారండి. ఈ కార్యముల చేత వారి తల్లిదండ్రులు వారి వెనకాల 7 తరాలు వారు కూడా ఇలాంటి సత్కర్మల వల్ల పుణ్యస్థానాన్ని పొందగలుగుతారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆత్మసాక్షాత్కారమే లభ్యమవుతోందని చెప్తోంది సనాతన ధర్మం. అంత గొప్పది సుమా. దానం చేతనే సమస్తము మీకు వస్తుంది. అందుకే లోకంలో ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళండి, ఎవడైనా చెప్పేది ఏంటో తెలుసా? దానం చేయండి, దానం చేయండి. కందులు చేసినా, మినువులు చేసినా, ఏది చేసినా ఏం చేయాలి? దానమే చెయ్యండి. దానం తప్ప ఇంకా ఈ లోకంలో ఏది మిమ్మల్ని ఉద్ధరించలేదు. ఎవరు ఇలా చేసుకుంటే అలాగా. అందుకని ఇన్ని దానాల గురించి చెప్పావు కదా, మరి ఇవాళ గురు పౌర్ణమి రోజున నువ్వేం దానం చేస్తున్నావు అని నన్ను అడగచ్చు. నేను కూడా దానం చేస్తున్నాను. నా వాక్కుతోనే కాదు, నేను అమ్మవారి మీద, భగవంతుడి మీద 250 పాటలు రచించాను. ప్రతిరోజు నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళందరూ ఆ పాటలు పాడుకుంటుంటారు. నేను ఏం పెట్టానో తెలుసా అంటే, పాటలు పాడుతూ ఆ పాటల్లో నేను ఏం రాస్తూ ఉంటానో తెలుసా? అమ్మవారికి హారతిస్తూ, ఇరుగు పొరుగు వాళ్ళంతా మరి చల్లగుండాలమ్మా, మాదు భర్త బిడ్డలకు నువ్వు తోడు నీడవు అమ్మా, నీరాజనం అమ్మా నీరాజనం అని చివరి లైన్ రాసి వదిలిపెడతాను. ఎందుకని? మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? సర్వే జనా సుఖినో భవంతు. ఏ కార్యం చేసినా మన యొక్క లక్ష్యం మాత్రం ఇదే కావాలి. ఏం కావాలి? సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అలాంటి భావన మహానుభావులైన పత్రిజీ హృదయంలో నుంచి ఉద్భవించి
ఈ రోజున, ఈ గురు పౌర్ణమి రోజున అలాంటి మహానుభావుల యొక్క ఆశీర్వచన బలం చేత, అలాంటి మహాత్యాగులు వాళ్ళు లోకమంతా సుభిక్షంగా ఉండాలని వారి జీవితాల్ని త్యాగం చేసి అహరహము వారి ప్రతి శ్వాస విశ్వశాంతి కోసమే లక్ష్యంగా పెట్టుకుని కేటాయించి ఆయన ఎంతోమందిని శాకాహారులుగా మార్చి చక్కగా మనందరికీ ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి వారి పాదపద్మాలకి మనందరం కూడా శిరసా నమస్కారం చేస్తూ తల్లికి, తండ్రికి, గురువుకి, దైవానికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండండి. ఆ కృతజ్ఞతే మిమ్మల్ని కాపాడి తీరుతోంది. అవకాశం ఉన్నంత మట్టికి ఎప్పుడూ ఈ చెయ్యి ఇలా వెనక్కి పెట్టకండి, ఇలా పెట్టండి. నన్ను అస్తమాను అడుగుతుంటారు, ఏమండి శ్రీ మహావైష్ణవులు ఇలా పెట్టుకుంటారు, శైవులు ఇలా పెట్టుకుంటారు, మరి మీ గురువుగారు బొట్టు ఎలా పెట్టుకోమన్నారండి అని అడిగారు నన్ను ఒక ఇంటర్వ్యూలో. పరిపూర్ణానంద స్వామి ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా అన్నారు. మా గురువుగారు ఎందుకో మరి నాకు ఇలా పెట్టుకోమని చెప్పలేదు, ఇలా పెట్టుకోమని చెప్పలేదు, ఇలా పెట్టుకోమన్నారు. మీకు అర్థమైందా? నా గురువు ఎలాంటి వాడో తెలుసా అండి? ఇలా పెట్టుకోమని లేదు, ఇలాగా పెట్టుకోమని లేదు. ఏం పెట్టుకోమన్నాడు? ఇలా పెట్టుకోవడం నేర్చుకో, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయంటారు పరిపూర్ణానంద స్వామి. ఈ లోకంలో జ్ఞానమైన, దానమైన, ఇంకా ఏదైనా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, ఇవ్వకపోతే ఆగిపోతాయి శేఖర్ బాబు అంటూ ఉంటారు. అందుకే ఎప్పుడు ఏది ఇస్తున్నా అందరికీ ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆశ్రమానికి వెళితే ఆయన అడిగే మొదటి మాట ఏంటో తెలుసా? భోంచేసి వెళ్ళండి, శ్రీపీఠానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఆకలితో బయటికి వెళ్ళకూడదంటాడు. ఏమి చిత్రమో తెలీదు, ఆశ్రమంలో వచ్చిన వాళ్ళు 1,00,000 మంది ఒకరోజు వస్తే 1,00,000 మందికి అన్నం పెట్టి పంపించగలిగినటువంటి దక్షత నాకు తెలిసి ఒక్క పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారికి మాత్రమే, ఈ చుట్టుపక్కల ఆశ్రమాల్లో ఆ గురువు మాత్రమే అలాంటి ప్రయత్నం చేయగలిగాడు. 1,00,000 మందికి ఒకరోజు అన్నం పెట్టాడండి ఆయన. మనమైతే ఓ 10 మందిని ఇంటికి పిలిచామనుకోండి, ఇంక అక్కడి నుంచి ఎన్ని పడగొట్టేసుకుంటామంటే, ఎన్ని పోగొట్టేసుకుంటామంటే, వాళ్ళు తిని అన్నం తిని వెళ్ళేదాకా ఎంత కంగారు వచ్చేస్తుందో. ఏం మాట వస్తుందో ఏంటి బాబా, పిలిచాం కానీ ఎలా సన్నిహితం ఇవ్వడం అంతే. అన్నపూర్ణమ్మ ధైర్యం ఏంటో తెలుసా? పత్రిజీ ఉన్నారు, చంద్రశేఖర స్వామి ఉన్నారు, పరిపూర్ణానంద స్వామి ఉన్నారు, మనకు గురువుల అందరి అనుగ్రహం ఉంది. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకర ప్రాణవల్లభ, జ్ఞాన వైరాగ్య సిత్యర్థం భిక్షాందేహి చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవం శివభక్తంచ స్వదేశే భువనత్రయం. ఆ తల్లి అంత గొప్పది కాబట్టే ఇవాళ ఇన్ని వందల మంది, ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నేను చెప్పేటువంటి ఒక గంట కార్యక్రమం, యథార్థానికి 1 గంట సేపు నేను చెప్పినా, నేను నిజంగా చెప్పాలనుకున్నవి ఏవీ చెప్పలేదు. ఒకవేళ ఏదైనా అవకాశం కుదిరితే కనుక నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా మరొకసారి మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. మంగళాశాసన పదే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృయాయాస్తు మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సనూర్ధాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మే చక్రవర్తి సనూర్ధాయ సార్వభౌమాయ మంగళం. పరిపూర్ణానంద చరణౌ మనసాస్వరామి, పరిపూర్ణానంద చరణౌ శిరసా నమామి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. గట్టిగా క్లాప్స్ కొడదామండి శ్రీరామచంద్ర లేచి నిలబడి క్లాప్స్ స్వామి వారికి. ఇప్పుడు గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, కూర్చోండి. ఈ స్వామివారి ప్రసంగం నేను మొట్టమొదట వశిష్ఠ గౌతమిలో మొన్నే ఉగాదికి విన్నానండి. ఆ రోజు విన్నప్పుడు మా పక్కనే అనపర్తిలోనే ఉన్నారా మీరు, ఇంత అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు, మేము ఈసారి మిమ్మల్ని మా కార్యక్రమాలకు పిలుస్తాము అని చెప్పానన్నమాట ఆ రోజు. మరి ఈరోజు మనకి ఆయన ఇక్కడికి రావడం మనందరి యొక్క భాగ్యము. ఒక ఏంటంటే అమృత వాక్కులు ఇవి, స్వామివారు మనకి ఇచ్చినవి ఇప్పటి వరకు అమృత వాక్కులు. ఆ అమృత వాక్కులకి మరొక్కసారి మనం గట్టిగా క్లాప్స్ కొడదాం.
దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఒక గురువు మాత్రమే దైవాన్ని చూపించగలడు. దైవం గురువుని చూపించలేడు, కానీ గురువు దైవం దగ్గరికి తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే అండి, మరి స్వామివారికి మనం సిరి సత్కారం చేద్దాం. సో వాళ్ళ అబ్బాయి అమ్మాయి విజయభాస్కర్ రెడ్డి గారి కోడలు అబ్బాయి మ్యూజిక్ ప్లే చేయండి. గట్టిగా క్లాస్ కొడదామండి. ఇప్పటి వరకు మనకు తల్లి గురించి, తండ్రి గురించి, అలాగే గురుదేవులు కూడా మనకి ఎంత ముఖ్యమో, తల్లి యొక్క బాధ్యతని, తండ్రి యొక్క బాధ్యతని రెండిటిని తీసుకొని మనల్ని ఇంత వారుగా తయారు చేశారని మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఈ ప్రవచనాన్ని ఇచ్చి మనకి ఇంత అద్భుత జ్ఞానాన్ని ఇచ్చారు. మరి వీరికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा ఓకే మాస్టర్స్, మరి అందరూ చక్కగా కూర్చోండి. మరి తదుపరి కార్యక్రమానికి మనం వెళదాం. మరి మనకి మన గురువు గారు ఎందరో శిష్యులు అని అనక్కర్లేదు, ఎందుకంటే మన గురువుగారు ఎప్పుడు గురువులుగా తయారు కావాలి అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకి ఇంతటి ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మన బ్రహ్మరిషి సుభాష్ పత్రిజీ గారు గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ
మరి మన అందరినో తయారు చేసినటువంటి ఆయన మరి హైదరాబాద్ నుంచి మీ అందరికీ కూడా ఆయన సుపరిచితులు, నరేంద్ర అసూరి గారు. ఆయన ఒక సెంట్రల్ బ్యాంక్లో జాబ్ చేస్తూ కూడా ఆయనకున్న టైంని ఇచ్చి ఇక్కడికి వచ్చారండి. మరి ఆయన మనం స్వాగతిద్దాం గట్టిగా క్లాప్స్తో.